అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాం. కాస్త జొన్న పిండి తీసుకొని అందులో సాల్ట్ వేయాలండి. మరిగే నీళ్ళను కొన్ని పోసుకొని మనం ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఇలా చేయి కాలుతుంది. స్పూన్తో కాసేపు కలుపుకున్న తర్వాత చేయితో కలపాలండి. ఇలా చపాతీ పీటపై జొన్న పిండి వేసుకొని ఈ ముద్ద తీసుకొని మనము ఇలా రోల్ చేసుకొని చెయ్యితో ఇలా ఈజీగా పొడి పిండి మాత్రమే వేసుకుంటూ ఇలా ఈజీగా చపాతీ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండాలి చేయితోటే, కోళ్ళతో కాకుండా ఇలా చేయితో చేస్తూ ఉంటే మనకు చపాతీ మంచిగా కాలుతుంది, టేస్ట్గా మంచిగా పొంగుతుంది అన్నమాట. ఇలా చేయితో చేస్తే ఇంత పెద్దగా చపాతీ పీట అంత పెద్దగా పల్చగా చక్కగా తీసుకున్నాను. ఇప్పుడు చేయితో తీసి వేడి పేనంపై ఇలా వేసుకోవాలి. పిండి ఉన్న దిక్కు పైకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము వాటర్తోనే తడిపి మళ్ళీ ఉల్టా తిప్పి వేసుకోవాలి. ఇలా వాటర్తో చపాతీ అంతా తడుపుకోవాలి మనం. దీన్ని ఇప్పుడు ఉల్టా తిప్పి వేసుకోవాలి. ఇలాగే రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ జొన్న రొట్టె రెడీ. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఒక్క జొన్న రొట్టె తిన్నా కూడా మనకు కడుపు నిండిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.